భక్తులారా, లోకల్లో అందరూ లక్ష్మీదేవి ఎప్పుడు వస్తుందా అని గుమ్మం వైపు ఆశగా చూస్తారు. కాని ఆ దేవి అక్క దరిద్ర దేవత అయిన అలక్ష్మి ఎవరికీ తెలియకుండా అలికిడి కాకుండా ఏ సమయంలో మన ఇంట్లోకి అడుగుపెడుతుందో ఎవరైనా గమనించారా? మన కళ్ల ముందే మనం ఎంతో ప్రేమగా కట్టుకున్న మన సామ్రాజ్యం కుప్పకూలిపోతుంటే దానికి కారణం మనం చేసే అతి చిన్న పొరపాట్లే అని తెలిసినప్పుడు కలిగే ఆ వేదన వర్ణనాతీతం. ఆ దౌర్భాగ్యం మన నీడలా మనల్ని ఎప్పుడు ఆవహిస్తుందో, అసలు ఆ దరిద్రం మన ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తుందో వివరించే ఈ అద్భుతమైన, నిజంగా భయపెట్టే ఈ యథార్థగాథను ఇప్పుడు విందాం. ఈ ఆధ్యాత్మిక రహస్యం మీకు పూర్తిగా అర్థం కావాలన్నా, దైవానుగ్రహం దక్కాలన్నా ఈ వీడియోను ఎక్కడా ఆపకుండా చివరి వరకు చూడండి. అది ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరి పేరు సిరిపురం. పేరుకు తగ్గట్టే ఆ ఊరు ఎప్పుడూ పచ్చని పంట పొలాలతో, పాడి ఆవులతో కళకళలాడుతూ ఉండేది. ఆ ఊరి చివరన ఒక పెద్ద మేడ. ఆ మేడ యజమాని రామచంద్రయ్య. ఆయనకు ఊర్లో చాలా గౌరవం. 100 ఎకరాల పొలం, ఇంటి నిండా ధాన్యపు రాసులు, పాకనిండా పశువులతో ఆయన ఇల్లు ఒక దేవాలయంలా ఉండేది. రామచంద్రయ్య భార్య లక్ష్మమ్మ. పేరుకు తగ్గట్టే సాక్షాత్తు ఆ మహాలక్ష్మి స్వరూపంలా ఉండేదామే. సూర్యోదయానికి ముందే నిద్రలేచి, వాకిలి ఓడ్చి, ముగ్గులు పెట్టి, దైవ ప్రార్థనతో ఆ ఇంటిని పునీతం చేసేది. వారిద్దరికీ 2 సంతానం. ఇల్లు ఎప్పుడూ నవ్వులతో, గంటల సవ్వడితో నిండిపోయేది. వారి జీవితం ఒక స్వప్నంలా సాగిపోతుండేది. ఏ ఇంట్లో అయితే ధర్మం, నీతి, శుభ్రత ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుందని పెద్దలు చెబుతుంటారు కదా. రామచంద్రయ్య ఇల్లు దానికి నిలువెత్తు సాక్ష్యంలా ఉండేది. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అది సముద్రపు కెరటంలా మారుతూ ఉంటుంది. రామచంద్రయ్యకు క్రమంగా గర్వం పెరగడం మొదలైంది. తన దగ్గర ఉన్న సంపద ఎప్పటికీ తరగదని, తనే ఈ ఊరికి రాజునని అనుకోవడం ప్రారంభించాడు. గర్వం ఎక్కడైతే ప్రవేశిస్తుందో అక్కడ బుద్ధి నశిస్తుంది. ఒకనాడు రామచంద్రయ్య ఇంటికి ఒక ముసలి సాధువు వచ్చారు. ఆకలితో ఉన్న ఆయన ఒక్కపూట భోజనం అడిగారు. అప్పటికే గర్వంతో ఆగిపోతున్న రామచంద్రయ్య ఆ సాధువును అవమానించి పంపించివేశాడు. నా కష్టంతో సంపాదించినది నీలాంటి సోమరిపోతులకు పెట్టడానికా అని గద్దించాడు. అయ్యో, అది ఎంతటి ఘోరమైన తప్పో